ఈ లావిష్ అని నేను మాట్లాడిన దాంట్లో బతుకుతున్న వ్యక్తులు ఓల్డ్ ఏజ్ ఉన్న పేరెంట్స్ని పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే బాత్రూమ్ పోతే స్మెల్ వస్తుందన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఏంది యాంటీబయాటిక్ స్ట్రాంగ్ డోస్ వాడేటోళ్ళు వాళ్ళ డిసీజ్ ప్రకారంగా ఉంటే వాళ్ళు బాత్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా స్మెల్ వస్తుంది. దాన్ని కూడా భరించని పిల్లలు ఉన్నారు. దానికి పెన్షన్కి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు. తెలివైన కొడుకుండి నిజంగానే తల్లిదండ్రులను బాగా చూస్తే పెన్షన్ తీసుకోరు, వాళ్ళే వాలంటరీ ఇవ్వాలి. ఇప్పుడు నేను రేషన్ కార్డు తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదు. నా వల్ల ఒక 2 కుటుంబాలు నష్టపోతాయి. కనీసం నేను తీసుకోకపోతే ఇంకో 2 కుటుంబాలు నేను రేషన్ కార్డు తీసుకోలేదు. ఆ తెలివి ఉండాలి కదా. మీరున్నారు, మీరు బాగానే చూసుకుంటున్నారు. లేలే నువ్వు పెన్షన్ తీసుకుంటే నా విలువ అవుతుంది, నా అవసరం లేదు, నేను ఇంత బాగా చూస్తున్నా కదా, నీకు కావాలంటే ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తా, లేకుంటే బ్యాంకులో వస్తా, నీ ఇష్టం ఉన్న ఎంత ఖర్చు పెట్టమ్మా అని చెప్పు. కానీ రూపాయి ఇవ్వవు, పెన్షన్ తీసుకో. ఎట్లా మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? అట్లా ఉద్యోగస్తుల పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పెద్దోడు ఉన్నాడు కదా పెద్దోడిని అడుగు, చిన్నోడు ఉన్నాడు కదా చిన్నోడిని అడుగు. ఆడు ఉద్యోగం చేస్తుడు, నేను ఉద్యోగం చేస్తున్నా, ఇద్దరు ఉద్యోగం చేసి పైన భార్యలకి నెక్లెస్లు కొనేస్తుంది. కానీ అయ్యే వాళ్ళకి ఏం పెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న? నేను అనేది ఏంటంటే బాధ్యత, సామాజిక బాధ్యత రెండూ మర్చిపోయిన వాళ్ళు మనుషులు కాదు. ఆ బాధ్యత, కుటుంబ బాధ్యత చూడరు, సామాజిక బాధ్యత చూడరు. ఇటువంటి వాళ్ళకు పెన్షన్ కేసీఆర్ గారు 2 ఇవ్వచ్చు అని చెప్పినాం. ఇవాళ ఈయన ఇచ్చినా సరే ఒప్పుకోవచ్చు. కానీ దానికి కూడా నీకు ఉద్యోగం ఉందా? అయితే లేదు. నీకు 2 వీలర్ ఉందా? నీకు లేదు. ఏంది అది? కొడుకు బాగుంటే ఈమెకేమన్నా? ఆయనకు ఉండాల బుద్ధి. నేను బాగా చూసుకుంటున్నా కదమ్మా, నువ్వు ఎందుకు పెన్షన్కి అప్లై చేసినావు అన్న. ఒకవేళ కొడుకే బాగా చూసుకుంటే పెన్షన్ ఐడియా తల్లికి ఎందుకు వస్తుంది? అమ్మో నా కొడుకు విలువ అవుతుంది, నేను తీసుకుంటా, అబ్బో 10 మంది ఏమనుకుంటారు, నా కొడుకు కాంతలేడు అనుకుంటాడు అని అంటారు తల్లిదండ్రులు. ఆప్యాయతనైతే తల్లిదండ్రులకు ఉంటుంది. కొడుకు విశ్వాసం లేకపోయినా, పిల్లలకి లేకపోయినా తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వీళ్ళ పిల్లల మీద వీళ్ళకు ఎంత ప్రేమ ఉంటుందో మరి మమ్మల్ని కన్నా వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ పిల్లల మీద అనే తెలివి కొంచెం వెనక్కి పోతే అర్థమవుతుంది కదా. ఆ అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. సో కేసీఆర్ పెట్టిన పెన్షన్ కూడా మంచిదే, తప్పేముంది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ అది కంప్యూటర్ సైన్స్ ఐటీ సెక్టార్ తెచ్చిండు, బాగానే ఉంది. దానివల్ల చాలామంది ఉద్యోగాలు రావనుకున్న వాళ్ళంతా ఫారెన్ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల పాలేరు కొడుకు, ఉన్నోడి కొడుకు, లేనోడి కొడుకు ఇద్దరు ఒకటే కాలేజీలో చదివే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు విజన్ 2020 పెడితే ఇవన్నీ ఇవాళ అనుభవిస్తున్నాయన్నీ ఆ విజన్ 2020. పివి నరసింహారావు గారు చేసిన ఫైనాన్షియల్ దానివల్ల కూడా ఇది లాభమే జరిగింది. మీరు బీజేపీలో ఉంటూ బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజున మీరు ఈ రకంగా మాట్లాడడం అంటే అటు పక్కన వాజ్పేయి గారు 4 లైన్ చేశారు, అది బాగానే ఉంది. మోడీ గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న నేను పార్టీకి మంచి చేసినా చెడు చేసినా భజన కొట్టే వ్యక్తిని కాదు. మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటాం. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఉన్న జనాదరణ, మోడీ గారు చేస్తున్న కార్యక్రమాల్లో అన్ని మంచిగా ఉన్నాయి. మీరు ఈ రకమైన సామాజిక స్పృహతోనే మీతో ఇంతసేపు మాట్లాడుతున్నట్ట నాకు తెలుస్తుంది. ఈ రకమైన సామాజిక బాధ్యతతోనే మీరు ప్రజల్లోకి వెళ్తుంటారు కదా. 100%. అందుకనే మీకు మిమ్మల్ని ఆదరించారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇక్కడనే కూర్చున్నా, ఇదే కాలు మీద కాలేసి కూర్చుంటే మీకు ఎట్లుంటుంది, ఇదే కాలు దగ్గర పెట్టుకొని కూర్చుంటే మీకు ఎట్లుంటుంది. అవును, అంతే. అది ఒక్కటి ఆలోచించుకుంటే అన్నీ ఎట్లుండాలనో అర్థమవుతుంది. నేను ఎదుటి వాళ్ళకు కన్వీనియంటా ఇన్కన్వీనియంటా అనేది మనకే తెలుస్తుంది. ఇదే కాలు దగ్గర పెట్టుకొని వల్ల కాలు మీద కాలేసుకొని ఊపుకుంటా మాట్లాడితే మీరు ఇంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేయలేరు. మిమ్మల్ని పింఛ్ చేస్తుంటుంది. అది లేదు అట్లా ఉండదు. పింఛ్ 100% చేస్తుంది అది. అంతే, అది ఉమెన్ సైకాలజీ. అది నేను దీనికి అతీతం అనేటోళ్ళు ఎవ్వరూ లేరు. నేను కూడా మీరు మాట్లాడే విధానం, మీ బాడీ లాంగ్వేజ్, మీకు ఐ వ్యూ, నేను చెప్తున్నది ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో నేను డల్గా ఉన్నది మీరు గమనించరు, హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో నేను యాక్టివ్ అయినా. నాకు నిద్ర వచ్చింది కాబట్టి డల్గా ఉన్నాము, అది తగ్గింది కాబట్టి యాక్టివ్ అయినాం. సో ఇవన్నీ నన్ను నేను క్వశ్చన్ మీ ప్లేస్లో ఉండి ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ ఏమది అనేది అర్థమైపోతుంది కదా. ఇది ఒక్కసారి ప్రతి వ్యక్తికి ఆ తెలివి లేక కాదు, ఆ స్థాయికి పోలేక. నేను నేను అవతల వ్యక్తిని ఒక 10 లక్షలు తీసేసుకొని ముంచేస్తా అనుకుందాం. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను ఆ జాగాలు ఉంటే ఏమనుకుంటా అంటే వీడు నా పైసలు ముంచండి, వీనికి మంచిది అవుతుందా, వీనికి కుటుంబానికి మంచిగా అవుతుందా, వీని భార్య పిల్లలకి మంచిగా అవుతుందా అని అనుకుంటా అనేది ఆలోచించినప్పుడు అమ్మో ముంచద్దురా అని నాకు ఆలోచన వచ్చేస్తుంది. ఏంటంటే ఆపోజిట్లో కూర్చుండి ఒక్కసారి ఈ చైర్ కాదు నాది ఆ చైర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సెకండ్ సైడ్ ఎప్పుడైతే మనం థింక్ చేస్తామో అవతల సైకాలజీలో 50% అర్థమైపోతుంది.
అది కూడా చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు చేసిందే కరెక్ట్, నేనే కరెక్ట్, అవతలోడు రాంగ్, కాబట్టి అవతల సైడ్ నేను పోను. కానీ అవతలోడు కూడా రాంగ్ కాకపోవచ్చు, నేనే రాంగ్ కావచ్చు అని అనుకున్నప్పుడు అవతల స్థాయిలో ఉంటారు. ఇది మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకుంటే అది జరుగుతుంది. అది ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. ఎంతసేపు పక్కల పండి భజన కొడుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. మీకు ఇంత సామాజిక స్పృహ రావడానికి కారణం మీ రాజకీయ జీవితమా, లేకపోతే మీ మీ నేచర్ ఆఫ్ లైఫా? ఆలోచన విధానం అనుకోవచ్చు కదా. ఓకే, కోటీశ్వరుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్, ఉన్నారు. ఏమాత్రం దిక్కులేనోడు సడన్గా డబ్బులు వస్తే బాగా బలిసి అంకర మాట్లాడేటోడు కూడా ఉన్నాడు. ఇప్పుడు కైకిల్ పనిచేసి ఒక ఎక్కడో పుట్టి పెరిగి బాగా సంపాదించి హైదరాబాద్ వచ్చినాక ఒక సెటిల్ అయిన వ్యక్తి ఇక్కడ మీరు అండి గారు బాగానే ఉంది ఇక్కడ వరకు. ఊరికి పోయినాక చెప్పండి బాగున్నారా అంటే అమ్మాయి యాడికెళ్ళి వచ్చిండ్రా అని అనిపించదా? అంటే మిమ్మల్ని ఇప్పుడు అండి అని పిలుస్తారా, అన్నా అని అంటారా? అక్కడ పోయినాక అన్నానే మాట్లాడు, మీరు అండి ఏం ఉండదు అక్కడ. మళ్ళీ సడన్గా అఫీషియల్కి రాగానే చెప్పండి సార్ మీరు ఏంటంటే ఏం మాట్లాడతాం, జూనియర్ అయినా సరే జూనియర్ అసిస్టెంట్ అయినా సార్ అని మాట్లాడతాం. కలెక్టర్ని కూడా ఎమ్మెల్యే కాగానే కలెక్టర్ గారు చెప్పండి అని మాట్లాడతారు. నేను ఇంతకుముందు సార్ అనే పిలిచిన, ఇప్పుడు కూడా సార్ అని పిలుస్తాం. జూనియర్ అసిస్టెంట్ను సార్ అనే పిలుస్తాం, ఇప్పుడు గన్మెన్లను సార్ అనే మాట్లాడతాం. తప్పేముంది? చదువుకొని కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళకు సార్ అంటే కూడా తప్పు అనుకుంటే సగం చదివిన వాళ్ళు ఇంతగానో ఫీల్ అయ్యేందుకు. వీడికి ఏ కాని రాదు, దొవ్వని రాదు, మళ్ళీ పక్కనున్న పిఎనే చెప్పాలా, ఏం డ్రాఫ్టింగ్ చేయాలా, ఏ సెంటెన్స్ వాడాలా, ఏ కాంటెంట్ వాడాలా అనేది కూడా పిఏనే చెప్పాలి. అవును, మరి వాళ్ళకు మర్యాద ఇవ్వడంలో తప్పేముంది? సో మీకు పిఏ అంటే ఎవరు లేరా ఇప్పుడు? అవసరం లేదు, దానివల్ల డ్యామేజే కదా. ఎప్పుడైనా లీడర్ అనే వ్యక్తి తన ఫోన్ తను మాట్లాడాలా, తనే ఆన్సర్ చేయాలా. మీ అంతటి మీరుగా వెళ్తారు, మీ అంతటి మీరుగానే మాట్లాడతాం. అవసరం పడితే ఇప్పుడు బంద్ ఉంది, బండ్లు ఎక్కినాక చూసుకుంటాం, రిటర్న్ కాల్ చేస్తాం. తప్పేముంది, 2 గంటలు లేటు. కానీ కమ్యూనికేషన్ అయితే క్లియర్ కదా, ఓవర్ వాయిస్ కాదు కదా, వర్డ్ జంప్ కాదు కదా. అదే వయా మీడియా పిఏ ఉంటే నేను చెప్పేదానికి ఆయన చెప్పేదానికి ఆ ధ్యాస ఎక్కడో పెట్టి నేను చెప్పింది ఇప్పుడు వీలు కాదంటుండు సార్. ఎన్నాళ్ళ పాటు బీజేపీలో ఉంటారు? ఎన్నాళ్ళ పాటు ఎందుకు ప్రశ్న? ఎన్నాళ్ళు అనేది ఏముంటుంది? ఏ స్థానం అయితే కావాలని కోరుకున్నామో అది ఈ పార్టీ ద్వారా జరిగింది కాబట్టి ఇంతకన్నా పెద్ద స్థానాన్ని కోరుకుంటలేము, ఇంకో పార్టీలోకి పోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవాళ అంటే బీజేపీ ఈ గుర్తింపు కారణం భారతీయ జనతా పార్టీ కదా. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మారు, వాళ్ళ నడవడికను నమ్మారు, వాళ్ళ పాలసీస్ని నమ్మారు కాబట్టి మీరు ఈ రోజున ఒక ఎమ్మెల్యే కాగలిగారని మీరు గట్టిగా చెప్పగలరా? అట్లేం లేదు. అలా ఏం లేదు. అలా లేదనంటే మీరు బీజేపీలో ఉండరని నేను భావించారు. అట్లేముంటది, వ్యక్తిగా ఉండదా? వ్యక్తిగా ఉంటుంది కదా. ఓ వ్యక్తి ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు ఒక లీడరు ఎస్టాబ్లిష్ కావాలంటే 4 పార్ట్లు నా దగ్గర నాకు తెలిసి. ఒకటి పార్టీ స్టాండ్ అంటే పార్టీ ప్లాట్ఫామ్, ఒకటి క్యాండిడేట్ స్ట్రెంగ్త్, సెకండ్ వన్ థర్డ్ క్యాడర్ స్ట్రెంగ్త్, ఓకే, ఫోర్త్ వన్ పబ్లిక్ ట్రస్ట్. ఈ 4 చేసిన వాడు 3, 4 మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున. మొదటిది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకుండదు? ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళైతే మనం మాట్లాడుతున్నామో అప్పుడు మన క్యాండిడేట్ అనేది ఆయన మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, బీజేపీని నమ్మిన వాళ్ళు, కరెక్ట్గా ఎన్నికలప్పుడు అప్పటి వరకు ఉన్నవాళ్ళు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి ఈ రోజున నా కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమని చెప్పి గత 9 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, అదే బీజేపీలో ఉన్నవాళ్ళు వెళ్ళారు. మీకు తెలుసు ఆ విషయం, నేను మళ్ళీ పేరు అనే బయట. బట్ ఏంటి వాళ్ళకి నచ్చింది ఏంటి, మీకు నచ్చింది ఏంటి బీజేపీలో? ఏమో వాళ్ళకి ఏది నచ్చలేదో. నేను మాత్రం వ్యక్తిత్వాన్ని నమ్ముతా, వాళ్ళకేమో పరిస్థితిని నమ్ముతున్నట్టున్నారు. పరిస్థితి ఒక్కొక్కసారి దైవాన్ని. అదే పరిస్థితి రేపు మీకు రమణారెడ్డి గారికి వస్తే రాదు. ఎందుకు వస్తుంది? నేను వ్యక్తిగా నేను గట్టిగా ఉన్నప్పుడు, జనంలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు నాకెందుకు ఆ పరిస్థితి వస్తుంది? వెంకటరమణారెడ్డి అనే వ్యక్తిని పక్కన పెట్టాలన్న ఆలోచన పార్టీకి వచ్చే విధంగా నేను నడవడికే ఉండదు. వెంకటరమణారెడ్డి కన్నా మించిన వ్యక్తిని తేవాలనేంత తక్కువ పని నేను చెయ్యను. ప్రజలు ఎప్పుడైతే నా నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోడగొట్టుకునే పని అసలే చేయను. కాబట్టి ఈ 3 జరిగినప్పుడు నేను వేరే పార్టీకి పోవాల్సిన అవసరం ఏముంది? రమణారెడ్డి గారు, కొంచెం మనం రాజకీయాల నుంచి పక్కకు వద్దాం. మీ పంచకట్టు రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారా? అల్టిమేటే కదా.